శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 24వ పద్యం. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించితినయ్య పాతకములు, తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొందితినయ్య పద్మనాభ. అనుభవించెడునప్పుడది ప్రయాసంబంచు ప్రజలు చెప్పగా చాలా భయము కలిగే. ఎగిరిపోవుటకనయ్యే ఉపాయం బైన చేసి చూతమటన్న చేత కాదు. సూర్యశశి నేత్ర నీ చాటు చొచ్చినాను, కలుషములు ద్రొంచి నన్నేలు కష్టమనక. సూర్యశశి నేత్ర నీ చాటు చొచ్చినాను, కలుషములు త్రొంచి నన్నేలు కష్టమనక. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పద్మనాభ, నేను ఈ భూమి ఇల మీద జన్మించినప్పటి నుండి ఎన్నో పాపాలను పాతకములను మూటగట్టుకున్నానయ్యా. అందులో కొన్ని పాపాలు తెలిసి చేశాను, మరికొన్ని పాపాలు అజ్ఞానంతో తెలియక చేసి ఇప్పుడు బాధపడుతున్నాను స్వామి. ఆ పాపాల ఫలితాలను మరుజన్మలో లేదా నరకంలో అనుభవించేటప్పుడు అత్యంత కష్టంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటే విని నాకు ఎంతో భయం వేసింది. ఆ పాపాల నుండి తప్పించుకొని బయటపడటానికి ఏదైనా ఉపాయం చేద్దామంటే అది నా వల్ల కావడం లేదు. సూర్యచంద్రులను తన 2 కళ్ళుగా కలవాడా, సూర్య శశినేత్ర, ఓ నరసింహస్వామి, నాకు వేరే దారి లేక నేను నీ శరణు కోరి వచ్చాను. కష్టం అనుకోకుండా నా పాపాలను, నా కలుషములను నశింపచేసి నన్ను దయతో కాపాడు తండ్రి అని స్వామివారిని వేడుకుంటున్నాను. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్